హాయ్ ఫ్రెండ్స్, పాలకూర పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. హాఫ్ కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. పాలకూరని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం తీసుకొని ఇలా పకోడీలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పకోడీ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకొని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పకోడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.